నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి మే నెల 23వ తారీఖు నుంచి ఆహ్, బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు, ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో బుధుడు 7వ స్థానము అనగా కళత్ర స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది అంటే కనుక భార్యాభర్తల మధ్య, దాంపత్యం మధ్య, దాంతోపాటు వ్యాపార సంబంధాలు. పార్ట్నర్స్ అనగానే ఓన్లీ మన ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల పార్ట్నర్సే కాకుండా వ్యాపారంలోనూ వాణిజ్యంలోనూ ఉండే పార్ట్నర్స్ను కూడా మనము పార్ట్నర్సే అంటాము. సో ఇంట్లో భార్యాభర్తల మధ్య, వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు, తగాదాలు, వారి యొక్క మోసాలు బయటపడ్డము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ పార్ట్నర్ అయినా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలంటే, అంటే వ్యాపారంలో ఒప్పందాలు చేసుకోవాలి అంటే కనుక పార్ట్నర్స్ మధ్య ఆ ఒప్పందాలు జాగ్రత్తగా, స్పష్టంగా, క్లారిటీగా ఉండేలాగా చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి. అయితే మరింత విశ్లేషణతో ముందుకెళ్తే కనుక ఇది మంచి స్థితి, ఇది మీరు మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. దీన్ని మీరు వృధా చేసుకోకండి. 7వ స్థానంలో బుధుడి గోచారం వల్ల సంబంధాల పరంగా మంచి స్థానాలు, అంటే మంచి మంచి సంబంధాలు, గుడ్ రిలేషన్స్, భార్యాభర్తలే కాకుండా బయట ప్రజలతోనూ, మీరు పనిచేసే సంస్థలతోనూ మానవ సంబంధాలు మంచి రిలేషన్స్ ఇచ్చేటట్టుగా ఈ సమయం కనబడుతోంది. దాంపత్యం, ఇంకా కుటుంబంలోకి వస్తే దాంపత్య సౌఖ్యం కనబడుతోంది. దీంతోపాటు గతంలో ఎవరికైనా దాంపత్యంలో విభేదాలు కానీ వచ్చినట్టయితే విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడము, ఆ తగాదాలు సద్దుమణిగి ఒకటిగా అన్యోన్యంగా ఉండే అవకాశము ఈ సమయంలో బుధుడు ఇవ్వబోతున్నాడు. అయితే సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు తగ్గి ఆ సంభాషణ ద్వారా, అంటే మంచిగా మాట్లాడుకున్నట్టయితే కనుక ఆ సంబంధాలు బలపడే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారంలో చూసుకున్నట్టయితే వ్యాపార పార్ట్నర్సు యొక్క సంబంధాలు కూడా గతంలో ఇద్దరు వద్దు వద్దు అని అనుకుని విడిపోయిన పార్ట్నర్స్ కూడా తిరిగి మళ్ళా మాట్లాడుకోవడంలోనూ, మీ యొక్క మాటల చాకచక్యంతోనూ తిరిగి మళ్ళా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు, గుడ్ రిలేషన్స్ ఇన్ బిజినెస్ చక్కగా పెరిగే అవకాశం కనబడుతోంది. అలా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొత్త కొత్త ఒప్పందాలు, కొత్త కొత్త డీల్స్ వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. అలాంటివి ఏవైనా వస్తే కనుక వదులుకునే ప్రయత్నం చెయ్యకండి. తర్వాత మీడియా, మార్కెటింగు, క్లయింట్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా అత్యంత అనుకూలమైన సమయము. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ చెప్పొచ్చు. దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కోర్టు వ్యవహారాల్లోనూ, లీగల్ ఇష్యూస్లోనూ, లీగల్ అగ్రిమెంట్స్లోనూ మంచి మంచి సక్సెస్ కనిపించే అవకాశం కనబడుతోంది. అలా ఏమైనా చేసుకోవాలంటే కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ సమయం మీకు ఉత్తరోత్తర విజయాన్ని సాధించేటట్టుగా కనబడుతోంది. అంటే ఫెయిల్యూర్ లేకుండా మీకు సక్సెస్ రిజల్ట్ ఇచ్చేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన పనులు ఈ సమయంలో మీరు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక గ్రూప్ స్టడీ వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ యొక్క మేధస్సు పెరుగుతుంది. ఒక్కళ్ళు కూర్చుని చదవడం వల్ల అదే చదువుతారు, మళ్ళీ దాన్నే రిమెంబర్ చేసుకుంటారు, అంటే పునశ్చరణ చేసుకుంటారు. అలా కాకుండా నలుగురు కూర్చుని చదివారనుకోండి, అప్పుడు నలుగురు ఒపీనియన్స్ 4 రకాలుగా ప్రతి ఒక్కడికి చేరతాయి. కాబట్టి సక్సెస్ పెరగడము, మీ యొక్క నాలెడ్జ్ పెరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, ఈ సంబంధిత పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది.
ఓవరాల్గా మీకు చెప్పదగిన పరిహారాలు సూచనలు ఏంటంటే, బుధవారం రోజు ప్రతి ఒక్కళ్ళు ఆకుపచ్చ వస్త్రాలు ధరించుకోండి. దీంతో పాటు మీరు శాకాహార భోజనం చేయండి. ఆ ఒక్కరోజు ఈ బుధ సంచారంలో మాంసాహారాన్ని తినకుండా ఉంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆ ఒక్కరోజు శాకాహారం తినండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, బుధ సంచారం యొక్క ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి 12 రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకో మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మే నెల 23, 2025 నుంచి జూన్ 12 వరకు మాత్రమే, అంటే మే 23 నుంచి జూన్ 12 వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది. ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను. ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను. ఇవి గోచార రీత్యా ఫలితాలు. వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే.